అంటే ఆయన జైలు నుంచి రిలీజ్ అవుతున్నారని మీకు ఎప్పుడు తెలిసింది? రిలీజ్ అవుతున్నారంటే చెప్పాను కదా జయశంకర్ గారు కలిసామని. అతను ఏమన్నారంటే పుల్వామా దాడి తర్వాత మాకు 3 months లెటర్స్ ఆగిపోయాయి. ఓకే, 3 months లెటర్స్ ఆగిపోయి ఇంకా మాకు భయం ఎక్కువైపోయింది. భయం ఎక్కువైపోయి ఏంటంటే ఇంక మనం ఇక్కడ ఉండొద్దు, ఢిల్లీ వెళ్ళిపోద్దాం అనేసి 22 ఫ్యామిలీస్ మాట్లాడుకొని వెళ్ళిపోయాం ఢిల్లీ. ఢిల్లీ వెళ్ళారా? ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత విదేశాంగ మంత్రికి కలిసాం పార్లమెంట్ లో కలిసిన తర్వాత అతను ఇక్కడున్న ఒక అమ్మాయి, ఇంగ్లీష్ తెలిసిన అమ్మాయి మాట్లాడి చెప్పింది అనమాట. ఇక్కడున్న సర్పంచ్ వాళ్ళ అమ్మాయి మాట్లాడి చెప్పి ఇలాగా వీళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఏమైందని. తర్వాత ఆ అమ్మాయి చెప్తుండే ఇక్కడ మేము ఏడ్చేవాళ్ళం. మా ఆవేదన చూసి వెంటనే పాకిస్తాన్ ఫోన్ చేశారు సార్. జయశంకర్ చేశారు. ఇలాగా అంబాసిడర్ ఫోన్ మన ఇండియన్ అంబాసిడర్ ఫోన్ చేసి ఇలాగ 22 మత్స్యకారులు ఏడుస్తున్నారు, వాళ్ళట ఏమయ్యారు తెలియదట ఏడుస్తున్నారంటే అక్కడ ఫోన్ చేసిన తర్వాత పర్వాలేదు బాగానే ఉన్నారు, 22 మెంబర్స్ బాగానే ఉన్నారు అనేసి జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్పారట. చెప్పిన తర్వాత అతను మాకు చెప్పారు జనవరిలో వచ్చేస్తారని. అతను మాకు చెప్పారు జనవరిలో వస్తారని. అంతే. ఆయన చెప్పినప్పుడు ఆనందం కలిగింది, చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడో చిన్న దిగులు ఉండేది, ఏమో వస్తారే రారేమని. ఒక జనవరి వచ్చిన తర్వాత వీళ్ళు లిస్ట్ వచ్చింది ఎవరెవరు రిలీజ్ అవుతారని. అప్పుడు ఇంకా హ్యాపీ అనిపించింది, వచ్చేస్తారు లిస్ట్ లో ఈయన పేరు అదంతా చూడగానే మీకు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదమ్మా. ఆయన ఎక్కడి నుంచి అంటే మీరు వీళ్ళు రిలీజ్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు? మేమైతే వెళ్ళలేదు, అక్కడ వాఘా బోర్డర్ దగ్గరికి వెళ్ళి అధికారంలో ఉన్న పార్టీ వెళ్ళి తీసుకొచ్చింది, ఎంపీ గారు వెళ్ళి తీసుకొచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు, మోపిదేవి వెంకటరమణ అని అప్పుడు వైసీపీ అధికారంలో తీసుకొచ్చారు. పేర్లు కాదు కానీ మేము దొరికేటప్పుడు రావడానికి అన్ని పార్టీలు అంటే ప్రతి గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కృషి చేశారు. అప్పుడు మేము దొరికేటప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండేది, మేము రిలీజ్ అయ్యేటప్పుడు 18 కదండి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది. రిలీజ్ వచ్చే ముందు వైసీపీ గవర్నమెంట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళ కృషి దీంట్లో ఉంది. ప్రతి గవర్నమెంట్ ఎవరికెవరు ఇక్కడ పంచాయత్ తరపున, ఇక్కడ పెద్దలు కానీ కుర్రవాళ్ళు కానీ, తర్వాత గవర్నమెంట్ తరపున టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన నుండి కూడా ఉన్నది. అన్ని పార్టీలు సపోర్ట్ ఉందండి. ఎవరు మనము లేదని అందరూ కృషి, అందరూ సాయం చేశారు. మానవత్వం దృక్పథంతో సాయం చేశారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు అండి. మా ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఇప్పుడు అంటే 14 నెలలు ఉన్నారన్నారు కదా, 14 నెలలు జైల్లో ఇదే అంటే ప్రతిరోజు అంటే మొక్కలకి నీళ్లు పోయడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం ఇలాంటివేనా? అంటే జైల్లో ఉండేటప్పుడు అంటే ఇప్పుడు ఖైదీల్ని అంటే కొన్నిసార్లు అంటే మామూలుగా ఇక్కడ జైల్లో చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వాళ్ళకి స్పెషల్గా సినిమాలు వేయడం, లేకపోతే రిక్రియేషన్కి ఏదైనా చిన్న కార్యక్రమాలు అరేంజ్ చేయడం. టీవీ ఉంది అక్కడ జైల్లో, టీవీ ఉండేదా? ఉంది. అదే అప్పుడు అభినందన్ దొరికిపోయారు కదా, దొరికిపోయేటప్పుడు చూసాం. విక్రమ్ దొరికినప్పుడు టీవీలో చూసారా? అప్పుడు ఎలా, ఏం ఫీలింగ్ కలిగింది మీకు? రియాక్ట్ అయ్యాం. మరి పాకిస్తాన్ అప్పులు అన్నీ మనసులో తిట్టుకుంటే వాళ్ళం ఇలాంటి వాళ్ళు. తర్వాత ఎందుకంటే అప్పుడు 24 గంటలు నరేంద్ర మోడీ విడిచిపెట్టమని చెప్పడం చేయడం మీ టీవీలో చూసేవాళ్ళం. ఆయనకి మరి విడుదల చేస్తారు కదా. అంటే జైలు అధికారులు వాళ్ళు అంటే పొలైట్ గానే ఉండేవారా, లేకపోతే కొంచెం భారతీయులు వీళ్ళు అని చెప్పి కొంచెం క్రౌర్యంగా ఉండేవారా, కొంచెం కోపం అవన్నీ ప్రదర్శించేవారా? అక్కడ పాకిస్తాన్ ఖైదీలు అంటే ఉదయం 7-8 లోపు గేట్లు తీయేస్తారు అంతా. ఆ పాకిస్తాన్ ఖైదీలు ఒక్కొక్క బ్లేడ్ లేకంటే కోసుకొని చెయ్యిలు కంటే విద్య రకంగా ఉండరు. వాళ్ళు చూస్తే మాకు భయం వేసేది. అది ఆ టైంకి గంట అందరికీ ఫ్రీ వదిలేస్తారు మొత్తం జైలు మొత్తం ఉన్న. అక్కడ ఖైదీలు వేరే రకంగా ఉండరు. ఖైదీలు అక్కడ మాకు 1-2 కిలోమీటర్ దూరంలో, 1/2 కిలోమీటర్ ఇక్కడ అక్కడ అంత దూరం ఉండేవారు. చూసేవాళ్ళం వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేసి రూమ్కి వచ్చేవాళ్ళం. మేము భయం వేసేది వాళ్ళకి చూసి. లేదు భయపెట్టారు, మేము జడిచిపోయేవాళ్ళం. కానీ భయం అంటే మరి అక్కడ తెలుసు కదా, అక్కడ ఉన్నారు పోలీసులు ఉంటారు కదా, ఇక్కడ జరగకుండా చూసుకుంటారు అక్కడ వాళ్ళు. మీరు రిలీజ్ కాబోతున్నారని మీకు ఎప్పుడు తెలిసింది జైల్లో ఉండేటప్పుడు? అంటే ఎవరు చెప్పారు, ఎవరి ద్వారా తెలిసింది? లెటర్ వచ్చింది ఇక్కడ నుంచి లెటర్ వచ్చింది. ఇక్కడ నుంచి అంటే నేను రాశాను. ఏంటంటే వీళ్ళకి తెలుసో తెలీదు నాకైతే నా అనుబంధం ప్రకారం రాశాను. 22 మంది ఆధార్ కార్డులు పట్టుకుని ఢిల్లీ వెళ్ళమని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెటర్లో రాశాను. నేను మీ మిసెస్ రాశాను. నేను మనకి న్యాయం జరగాలంటే, తొందరగా రిలీజ్ అవ్వాలంటే
నన్ను 22 మంది ఆధార్ కార్డులు పట్టుకొని 22 ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు రాను వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఢిల్లీ వెళ్ళమని ఫస్ట్ ఆఫ్ నేను లెటర్లో రాశాను. అది రాసి వీళ్ళు చూసి చాలా మంది ఇంటికి వచ్చి చదివారు వాళ్ళు. ఈ రామారావు గారు బాగానే రాశారు, ఆయనకి ఐడియా ఎలాగొచ్చిందో కానీ మీరు వెంటనే బయలుదేరండి, మీకు ఢిల్లీ కూడా అందరం కలిసి వెళ్దాం అన్నట్టు పక్క ఉంటారు కదా చెప్పడం చేయడం, అలాగే వెళ్ళడం కొద్దిగా మేలు జరిగింది మాకు బాగా. వెళ్ళడం ఆ నెల రోజుల్లో ఆవిడ చెప్పడం, నెల రోజుల్లో రిలీజ్ అయిపోయాం. అయితే మాకు లెటర్ వచ్చింది అక్కడికి మళ్ళీ ఎక్కడ మన ఇండియన్ వెళ్ళారు, ఈ నెల రోజులు రిలీజ్ చేస్తాం చెప్పారు ఇండియా మన ఢిల్లీ నుండి. 22 మంది పేర్లు రాలే, 20 మంది పేర్లు వచ్చావు అక్కడ. 20 మందివే వచ్చావు, ఒకళ్ళిద్దరు పేర్లు రాలేదు. ఈ రాపోవడము 22 మంది పేరు అదో టెన్షన్. 22 మందిలో ఎవరి పేరు ఎవరు ఉండిపోతాంటారు అదో టెన్షన్ మాకు. రాత్రి నిద్ర పట్టుకోవడం అదొక టెన్షన్ మాకు. అలాగే జరిగే మొత్తం వెనక ముందు ఆయన కూడా రిలీజ్ అయిపోయాడు, అందరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. అందరు రిలీజ్ అయిపోయారు. రిలీజ్ అయిపోయిన వెంటనే అంటే కాదు, మీ మిస్సెస్ గారిని చూడగానే మీకు ఏమనిపించింది? మీ పిల్లల్ని వాళ్ళని ఏడ్స్ ఫస్ట్ స్టాప్ ఒక బార్డర్కి వచ్చిన వెంటనే మన ఇండియా గేట్ దగ్గరికి వచ్చిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఇచ్చారు. ఫోన్ చేసి ఇస్తే ఏడుచుకొని మాట్లాడాం. అలాగే వచ్చేసామంటే వచ్చేసాం, అలాగే ఏడుచుకొని అలా మాట్లాడాం. ఇక్కడికి బస్ దిగిన తర్వాత కూడా కౌగిలించుకున్నాం. మరి అంత దీని ఎందుకంటే 14 నెలలు జైల్లో ఉన్నాం కదా, ఆ బాధతో తర్వాత అది. అమ్మ ఇప్పుడు రామారావు గారు అంటే పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయినప్పుడు యాక్చువల్గా మీరు ప్రెగ్నెంట్ అని విన్నాను. అంటే యాక్చువల్గా అంటే మామూలుగా అంటే ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది చాలా అంటే ఒక స్త్రీకి మాత్రమే సాధ్యం. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. అలాంటి టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ మీకు తెలిసింది, ఎలా తట్టుకున్నారు, ఎలా ఓవర్కమ్ అయ్యారు? అదే నాకే తెలుసు ఆ బాధ ఏంటో, నేను అనుభవించాను ఆ బాధ. ఇతల ప్రెగ్నెన్సీ, ఇతల భర్త దొరికిపోయాడు, ఇతల బేబీకి ఏమైపోతుందని అదో టెన్షన్. అప్పటికే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం గంట వచ్చేసిదే. ఇటు తిరిగేదాన్ని, ఎంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీ తోటి తిరిగేదాన్ని. ప్రతి అక్కడే పొలిటికల్ మీటింగ్ అయినా వెళ్ళిపోయేదాన్ని. అంటే అర్జీ పెట్టడం కోసం, రిలీజ్ చేయడానికి అర్జీ పెట్టడానికి వెళ్ళిపోయేదాన్ని. అందరితో కలిసి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి ముందునే ఉండేదాన్ని. ఏమో ఎవరైనా చూసి నాకు జాలి పడతారేమో, ఇంకా బేగు ఇడిపించడానికి ట్రై చేస్తారేమో అని ఒక ఫీలింగ్ అనేది ఉండేది. అంటే ఒక సింపతి చూపిస్తారేమనే ఆలోచనతో వెళ్ళేదాన్ని. కాదు అంటే ఒక బలమైన ఇదైతే ఉండేది కదండి, అంటే ఒక నమ్మకం అయితే ఉండేది, ఆయన తిరిగి వస్తారని నమ్మకం అయితే ఉండేదా? నమ్మకం అయితే ఉంది. ఎప్పుడు నమ్మకం కుదిరిందంటే మాకు వచ్చేస్తారని వీళ్ళు లెటర్ రాశారు. అది మా అన్నయ్య రైటింగ్ అదనమాట. అతను ఫస్ట్ మా అన్నయ్య రాసిన లెటర్ అయితే వచ్చింది ఫస్ట్. అది చూసిన తర్వాత అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. నేను ఇంకా హాయిగా డెలివరీ అవుతాను, ఎందుకంటే వాళ్ళు బాగానే ఉన్నారు, లెటర్ కూడా వచ్చిందంటే వాళ్ళు సేఫ్ అన్నారు అని అప్పుడు మాకు ఉన్నారు, హ్యాపీ అనిపించింది. అప్పుడు నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు మేము పోరాటం చేసాం. సో డెలివరీ అయిన తర్వాత మహాలక్ష్మి పుట్టింది కదా? మహాలక్ష్మి పాప పుట్టింది. సో ఆ పాప అంటే వాళ్ళ నాన్నకి ఎప్పుడు చూపిస్తాను ఇట్లాగనే ఏమైనా ఫీలింగ్ ఉండేదా మీకు? ఉండేదంటే ఆ పాప పట్టుకొని ధర్నాలు చేయడం కానీ ఇలాగ చేశాను కదా, పాప ఫోటో ఆ పేపర్ లో పడిన ఫోటో కట్ చేసి పెట్టడం గాని, లెటర్ పంపించడం గాని అందులో చూసారు పాపకి. సో ఆ నమ్మకంతో అలా ఉండేదాన్ని. ఈయన రిలీజ్ అయినప్పటికి పాప పుట్టేసింది కదా? ఎంతమ్మా ఏజ్ అప్పుడు? ఎంత? 11 months. 11 months పూర్తయింది. సో 11 months బేబీని ఆయనకి చూపిస్తే ఏమన్నారు మీరు? పాపకు చూపించాను, తను తీసుకొని ముద్దు పెట్టుకున్నారు, కౌగిలించుకున్నారు పాపకి. అందరం కూడా ఏడ్చాం. అదే ఎమోషనల్ అంటే అది మాటల్లో చెప్పలేని ఒక ఫీలింగ్ అది. అదే అదే కాదన్నా. సరే, ఇలాంటి దుర్ఘటన జరిగింది, ఇలాంటి మీ జీవితంలో అంటే మర్చిపోలేని ఒక బాధాకరమైన సంఘటనలు ఇవి. అంటే 14 నెలలు నరకం అనిపించారు. నాకు తెలిసి లిటరల్ గా నరకం అనిపించుంటారు. ఒకవైపు ఆయన, ఒకవైపు ఇక్కడ మీరు, మీ కుటుంబ సభ్యులందరూ. మళ్ళీ ఆయన అంటే వేట జీవనాధారం కాబట్టి మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళినప్పుడు భయం వేస్తుందా లేదా? వేస్తుంది. భయం ఎందుకు వేయదు? చెప్తున్నాం కదా, జీవన ఉపాధి మాది, అదే వృత్తి. ఆ వృత్తి తప్ప మాకు ఇంకేం తెలీదు. ఒకవేళ డిగ్రీ చదివినా, ఇంజనీర్ చేసినా మాకు జాబులు రావు. ఎస్టీ జాబితాలు చేరిస్తేనే మాకు జాబులు వస్తాయి. ఆ కులంలో చేరిస్తే ఖచ్చితంగా మాకు జాబులు వస్తాయి. అది ఎస్టీ జాబితాలు చేర్చట్లేదు, గవర్నమెంట్ వచ్చిన పట్టించుకోవట్లేదు కనుక అందుకే జాబులు రావట్లేదు. మరి జాబులు రావట్లేదు, ఇక్కడ ఏడకి వెళ్తే ప్రాణాలు జిట్టీలు కూడా లేవు.
ఇక్కడ జట్టీల నుండి వలస వెళ్ళకపోతాం మేము. మెయిన్ దొరకడం కారణం అదే పాకిస్తాన్కి. ఇక్కడ సముద్రం ఉంది. మినీ జట్టీలు అంటే కెరటాలకు అడ్డంగా అంటే రాళ్ళు వేస్తారు ఇటువైపు నుంచి అటువైపు నుంచి అలలకి తాకిడికి ఆపడానికి. ఆ రాళ్ళు వేయడానికి అది అయితే 20 కోట్లు ఖర్చు తక్కువే. పెద్ద హార్బర్లు అంటే 300 కోట్లు అవుతుంది. 20 కోట్లతో అయిపోతుంది రాళ్ళు. అలలు తాకిడి ఆపడానికి రాళ్ళు ఇటువైపు అటువైపు వేస్తారు. అలాంటిది ఉంటే ఇక్కడ ఉంటాం. అవి లేక గుజరాత్ లో అయితే ప్రతి 15 కిలోమీటర్లకి 20 కిలోమీటర్లకు జట్టి ఉంది. మనకి విశాఖపట్నంకి మన శ్రీకాకుళం ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడు 140 ఉంటుంది. 140 150 వేసుకోండి. ఈ 140 కిలోమీటర్లు మినిమం 5 ఫిషింగ్ హార్బర్లు పని జట్టి మినీ జట్టీలను ఉండాలి. మినీ జట్టీలు అంటే రాళ్ళు కెరటాలు అలల అడ్డం పెట్టడానికి రాళ్ళు వేస్తారన్నమే. అలాంటివి 5 ఉండాలి. అదే గుజరాత్లో 5 ఉంటాయి 140 కిలోమీటర్లు. 5 జట్టీలు అంటే మనకు ఒకటేం లేదు. ఇప్పుడు బొడగొట్ల పనులు అన్నారు కానీ బొడగొట్ల పని ఉన్నా ఇక్కడే కట్టాలి. ఇక్కడ డిమెచ్లు అసలు మినిమం జట్టి కట్టాలి. ఎంతో దగ్గర 20 సంవత్సరాలు బట్టి వింటాను అన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా మీకు జట్టి కడతాం మినీ జట్టి కడతాం అంటారు. అప్పుడు గెలిచిన తర్వాత అప్పుడే పట్టించుకోవట్లేదు. ఆ బొడగొట్ల పనులు ఉన్నాయి. డిమెచ్యులేషన్ ఇక్కడ మినీ జట్టి ఉండాలి ఖచ్చితంగా. ఉంటే అందరు ఎందుకంటే వెళ్తారు. మొత్తం 104 పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ మనకి మత్స్యకార గ్రామాలు ఉంటే ఇవందరూ ఇక్కడ మినీ జెట్ ఉంటే ఇక్కడ ఉంటాం కదా. ఇక్కడ లేకే కదా గుజరాత్ వెళ్ళి పాకిస్తాన్ దొరకపడం. ఇవాళ లీనే రేపు ఇంకోటి ఇవన్నీ అక్కడ ఏం జరిగినా చనిపోయిన బాడీ కూడా ఇక్కడ పంపించరు. బాడీ రప్పించాలి కదా. ఇప్పుడు అంతా ఎమ్మెల్యేల ద్వారా సీఎంల ద్వారా అక్కడ గుజరాత్ సీఎంతో మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ ఎవరు ఉన్నారు మొత్తం మాట్లాడుకున్న బాడీ కూడా రప్పించగలరు. అది కూడా రప్పించరు. మరీ దారుణమైన పరిస్థితి మత్స్యకారుల జీవితం. మరి ఇప్పుడు బాగుపడుతూ ఈ సినిమా ద్వారా అయినా ఈ ప్రసవాలు మీ ద్వారానే ఇప్పుడైనా నాయకులు కదిలొచ్చి ఇక్కడ జట్టి కడతాం మరీ కోరుకుంటే. ఇప్పుడు మనకు రోడ్డు ట్యాక్స్ కడతాం బళ్ళకి. అక్కడ జట్టి ఉంటే బోట్లు కూడా ట్యాక్స్ కడతాం కదా. గవర్నమెంట్కి ఉపాధి కదా. మాకు కూడా జట్టి ఉంటే మాకు కూడా వీళ్ళకి ఉపాధి పని దొరుకుతాయి కదా. ఫ్యాక్టరీలు వస్తాయి, మన ఆయిల్ బొంకులు ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. లేడీస్ కూడా పనులు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుంది. అందరూ వలసలు తగ్గించవచ్చు కదా. సో అలాంటివి జరిగితే బాగుంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇది అంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది జరగాలని కోరుకుందాం. త్వరలోనే జరగాలి. మీలాంటి వాళ్ళ కష్టాలు తీరాలని కోరుకుందాం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సముద్రం మీదకి ప్రతిరోజు అంటే నెలకోసారి వెళ్తూ ఉంటారా మీరు వేటకి? నెలకు ఒకసారి కాదు. మేము వెళ్ళామంటే మినిమం 20 రోజులు అంటే చేపలు ఎక్కువ దొరికి 20 రోజులకు వచ్చేస్తాం. లేదనుకుంటే 29 నెల రోజులు అయిపోతుంది. ఓకే అంటే కాదు 2 నెలలకు ఒకసారి వెళ్తారా మళ్ళీ వేటకి? అంటే వెళ్ళిపోతాం. వచ్చిన రోజు మొత్తం ఖాళీ చేస్తాం. సరుకు చేపల గీపలు వేసి మళ్ళీ రాసిన గీసిన మొత్తం నూనె డబ్బులు అన్ని పట్టుకుని మళ్ళీ వెంటనే నైట్ తీసేస్తాం. మళ్ళీ ఆ నైట్ 4 గంటలకు 2 గంటలకు ఏదో టైం తీసేస్తాం. యాక్చువల్గా సముద్రం మీదకి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుందండి? ఫీలింగ్స్ అంటే అది వృత్తి మా బాధ్యత. అది తప్పదు. మరి మీకేడు చెప్పాను. మరి ఎంత చదువుకున్నాడైనా ఏదో పనికి వెళ్ళిపోవాలి. జాబ్ చెప్పాను కదా. అది అంటే కాదు ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ మీరు రొటీన్ జీవితంలో అయితే పడ్డారు కదా, మళ్ళీ వెళ్తూ ఉన్నారు కదా. వెళ్ళాలి మరి చెప్పాను కదా. మత్స్యకారులు రెక్కడదు కష్టపడకపోతే ఎలాగండి? కష్టపడాలి తప్పదు. మరి అలాంటి సమయంలో మళ్ళీ ఏమైనా అంటే ఆ సంఘటనలు ఏమైనా జరగలేదు. గుర్తుకు వచ్చి ఎందుకంటే గుర్తుకు వస్తాయి. వీళ్ళు ఇవన్నీ జరగకూడదు అనుకుంటారు కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ ఎట్లేదు. అంత బాగానే ఉంది. అన్ని పని చేస్తున్నా కనుక మరి అటువైపు ఎవరు వెళ్ళట్లేదు. అది ఓకే.